నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. 2 రోజులుగా స్టాక్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి. ఉదయం కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. బజాజ్ ఫినాన్స్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండిగో, ఐసిఐసిఐ బ్యాంక్, జియోఫిన్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు బంగారం ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,820గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,750గా ఉంది. మరి ఇలాంటి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయడం సరైనదే అంటారా? స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకునే వారికి ఇది సరైన సమయమేనా? అసలు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకునే వారికి ఎలాంటి విషయాలపై అవగాహన ఉండాలి? ఇప్పుడు ఇదే అంశాలపై చర్చిద్దాం. ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రభు గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు, నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి సార్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే లాస్ట్ అంతకుముందు చూస్తే 5 days కంటిన్యూ పెరిగింది, 1 day వైప్ అవుట్ కదా. సో నిన్న కొంచెం ప్లస్ ఉంది, వాళ్ళు కొంచెం ప్లస్ ఉంది, కానీ ఆ రోజు హై రావట్లేదు, ఇంకా 24,400 హై రావట్లేదు. సో అది ఆ క్రాస్ అవుతున్నప్పుడు మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 24,102 అబౌవ్ ఉంటే నెక్స్ట్ టార్గెట్ 24,500 కాబట్టి. సో రిజల్ట్స్ కోసం అంటే టీసీఎస్ వచ్చింది, ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంది, వాళ్ళ గైడెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అందుకని వాళ్ళ ఐటీ కూడా బాగానే పుంజుకుంది అనుకోవచ్చు ఒక రకంగా. మిగతా ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో అట్లా కొంచెం ప్లస్ లో ఉంది అనుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ నాన్ ఐటీ కూడా వస్తాయి కదా, రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. Q1 స్టార్ట్ అయింది కాబట్టి ఆ ట్రిగర్ పాయింట్ చూసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్ ఉందా అంటే స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ పొజిషన్ ఏంటి, ఇక్కడ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరి ఈగోస్ వాళ్ళవి, ఎవరి సెటిల్మెంట్స్ వాళ్ళవి, వాళ్ళు ముందుకు వచ్చి కలుద్దాం లేకపోతే అగ్రిమెంట్ చేసుకుందాం, సిగ్నేచర్ చేద్దాం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకేమీ ఇబ్బంది లేదు, ఆయిల్కి ఏమి ఇబ్బంది లేదు. ఓన్లీ ఇబ్బంది పడేది ఒక రకంగా చూస్తే ఇరానే అనుకుంటే, ఎందుకంటే యుఎస్ కి ఆయిల్ ఉంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్ప. సో అందుకని వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పైనుంచి ప్రెషర్. అసలే డెట్ ఉంది, డెట్ మీద మళ్ళీ మూలిగే నక్క మీద తాటికే అన్నట్టు పైనుంచి కాంగ్రెస్ ప్రెషర్ చేస్తుంది. కాబట్టి ఇక మేము కుదుర్చుకోవాలని ఉద్దేశం ఉంది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో. కానీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఎట్ట కుదిరిద్ది? మీకు సెటిల్మెంట్ కావాలన్నప్పుడు అవతల మాట వినాలి. మరి 300 బిలియన్స్ అన్నారు, 600 బిలియన్స్ అన్నారు, మళ్ళీ ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి మళ్ళీ ఫ్లేర్ అప్ చేసి దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేపిస్తారు. సో అట్లా ఒక రోజు ఓపెన్ అంటారు, క్లోజ్ అంటారు, అంటే గందరగోళంగా ఉంది, దాని మీద క్లారిటీ లేదు. అంటే ఈ ఇష్యూ అంటే పోను పైన ఉన్న కాష్టం లాగా, యుక్రెయిన్ రష్యా యుద్ధం లాగా గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభు గారు ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, ఆపరు. ఎందుకంటే అక్కడ అమెరికాకి సంబంధించి కాస్త యుద్ధాన్ని ఆపాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నా, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు యుద్ధాన్ని ఆపే పరిస్థితులు లేరు. యుద్ధం ఆపితే నెతన్యాహు రాబోయే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. అక్కడ ట్రంప్ కూడా ఆయన ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మార్కెట్లపై నిరంతరం ప్రభావం చూపిస్తాయి. చమురు ధరలు దిగొచ్చాయని మనం అనుకుంటున్నా, మొన్న మీరు చెప్పినట్టుగా. సో పాత స్టాకే ఉంది అంటున్నారు, మరలా కొత్త స్టాక్ వచ్చేలోపు ఇదే ధరలు కంటిన్యూ అవుతాయి. సామాన్యుడికి మాత్రం మిగిలేది జేబుకు చిల్లే. ఏమంటారు ఈ విషయానికి సంబంధించి? డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ వార్ ఆగిపోతే క్రూడ్ ఇప్పటికే పడింది, ఇంకా 60 బిలో వచ్చేస్తుంది కదా. 60కి వచ్చిందని కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు యుఎస్ లో ఆయిల్ కూడా $126 హై, రీసెంట్ హై నుంచి పడింది. అక్కడ 100 అబోవ్ అమ్మాలంటే ఏదో ఒక ఇష్యూ బర్న్ అవ్వాలి, బర్న్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కువ అమ్ముకోలేదు. సో అందుకనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఇష్యూ చేసి మధ్యలో సెటిల్ అవుతుంది అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రోజు వచ్చి దాన్ని ఏదో ఒక పుల్ల పెట్టి దాన్ని మళ్ళీ లేపుతారు. సో అట్లా ఏదైనా కొంచెం అబోవ్ $60-70 అంటే ఎంతో కొంత క్రూడ్ ఎక్కువ పెట్టి అమ్ముకోవాలి. దట్ ద మెయిన్ టార్గెట్ వాళ్ళది. అట్లానే ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా 100% ఇష్యూస్ సెటిల్ కాకపోవచ్చు, మేబీ కంటిన్యూగా యుక్రెయిన్ రష్యా లాగా ఇది కూడా అదే పరిస్థితి వస్తుందా అంటే వచ్చింది అనుకోండి, మనకి ఇబ్బంది ఏంటి? హార్మూజ్ ఒకటే, ఆయిల్ రావాలి మనకి, ఆ ఏషియన్ కంట్రీస్ ఆయిల్ రావాలి. అది ఇబ్బంది లేకుండా ఉన్నంత కాలం వాళ్ళు ఎట్లా కొట్టుకున్నా మనకి ఇబ్బంది లేదు. సో అది ఓపెన్ అవ్వాలి. సో లేకపోతే కష్టం అవుతుంది. అందుకని సో ఆల్టర్నేట్ మనకి ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా ఆయిల్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. సో అది కూడా బెస్టే కదా. సో మనకి కాకపోతే కరెంట్ అకౌంట్ మీద ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ లాంగ్ వ్యూ
లాంగ్ వే నుంచి తీసుకురావాలంటే కొంచెం ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. దట్స్ Yes. మెయిన్ క్రైటీరియా. సో అదే మనకి భయం. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు కాబట్టి భయపడతాం. మనం Yeah. ఫ్యూచర్ లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకుంటూ ఫజల్ ఫెయిల్ నుంచి ఈవీకి వచ్చినప్పుడు ఇట్లాంటి కంట్రీస్ ఎన్ని కొట్టుకున్నా ఎంత చేసినా అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. Yeah, ఒకటి. right. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ట్రెండ్ మనకి పాజిటివ్ ఉంది. మనకి ట్రిగర్ పాయింట్ మాన్సూన్ అన్నాం. మాన్సూన్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రకారం, ఐఎండి ఇచ్చిన ప్రకారం 14% షార్టేజ్ అన్నారు. సో ఇక కొంచెం పైకే వచ్చినట్లు లెక్క. మేబీ నెక్స్ట్ కమింగ్ వీక్ లో కూడా వర్షాలు కొంచెం పడితే ఆ 14% కూడా కవర్ అయితే ఇంక మాన్సూన్ కూడా మనకి పాజిటివ్ ఇచ్చినట్లు లెక్క. ఒకటి. రెండు, ఇప్పుడు ఇది ఏదో ఒక రకంగా ఇప్పుడు ఈ 2 రోజుల్లో పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఏదో ఒకటి చేస్తాం, మళ్ళీ పాజిటివ్ న్యూస్ వచ్చి ఆ పై వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో నెగిటివ్ తీసుకొచ్చి మళ్ళీ పడేస్తారు. అవును. సో అందుకని నెక్స్ట్ వీక్ కూడా కొంచెం ట్రెండింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాం. సో ఎందుకంటే లెవెల్స్ 24,102 అబోవ్ ఉంది కాబట్టి కొంచెం ట్రెండింగ్ లో ఉంది. సో 500 దాకా రావచ్చు అంటే మొన్న 500 దాకా వచ్చి అక్కడి నుంచి డౌన్ అయింది. Yeah. సో ఈసారి మళ్ళీ అక్కడ దాకా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో Yeah, మెయిన్ ప్రభు గారు, చాలా మంది కూడా ఇప్పుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో స్టాక్ మార్కెటే అందరికీ కనపడుతోంది, అంటే ఈజీగా కనపడుతోంది. సో చిన్న చిన్న యాప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వెబ్సైట్స్ వరకు కూడా ఆ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా అట్రాక్ట్ చేసేస్తూ ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్కి సంబంధించి చాలా వరకు కూడా పోర్ట్ఫోలియో అనేది కీలకం అని చెప్తూ ఉంటారు. సో ఎంత పెట్టుబడులు పెట్టాలన్నా ఈ పోర్ట్ఫోలియో అనేది కీలకమా? పోర్ట్ఫోలియోను అసలు ఏ విధంగా సెట్ చేసుకోవాలి? ఏ విధమైన సలహాలు ఇస్తారు పోర్ట్ఫోలియోకి సంబంధించి? ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములా ఒకరికి సెట్ అయింది, ఇంకోటి సెట్ కాదు. ఇప్పుడు నా టేస్ట్ వేరుంటది, ఇంకొక ఆయన గోల్ అండ్ టార్గెట్స్ వేరుంటాయి, వాళ్ళ టేస్ట్ వేరుంటది. సో ఇండివిజువల్ అనాలిసిస్. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు పలానా రోగానికి పలానా ముందేస్తేనే కరెక్ట్, ఒకదానికి ఇంకోటి ఇస్తే పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళ ఫార్ములా తీసుకొచ్చి దీంట్లో పెడితే అది వర్కౌట్ అవుద్ది కానీ నేను అనుకున్న టార్గెట్ రాకపోతే వేస్ట్ కదా. సో నాకు అవసరానికి అక్కడికి రావాలి. ఎన్ని కోట్లున్నా అవసరానికి. నాకు రియల్ ఎస్టేట్ మస్తు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి అంటే రేపొద్దున హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, కోవిడ్ లో హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు లిక్విడిటీ క్యాష్ లేదు, పరిస్థితి ఏంటి? సో అట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకు అవసరానికి డబ్బులు రావాలి, లిక్విడిటీ కొంత పార్ట్ ఉండాలి. సో గ్రోత్ అనే డబ్బులు అనేది ఒక రేంజ్ వరకు వ్యసనం ఉండాలి సంపాదించడంలో. సంపాదించిన తర్వాత ఆ లేన్ దాటిన తర్వాత ఆ డబ్బును మన కోసం పనిచేయాలి. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎందుకంటే ఎల్లకాలం ఎనర్జీ ఉండదు కదా. 30లో ఉన్న ఎనర్జీ 50లో ఉండదు, 50లో ఉన్నది 60లో ఉండదు. సో పోతున్న కొద్ది తగ్గుతుంది కాబట్టి వెనక బ్యాక్ ఎండ్ లో మనం సంపాదించిన డబ్బులు రొటేషన్ కావాలి, వెల్త్ క్రియేట్ కావాలి. దట్స్ ఇంపార్టెంట్. అంటే మీ టేస్ట్ ప్రకారం. ఎందుకంటే అందుకనే ఒకళ్ళకొళ్ళు అనాలిసిస్ చేస్తాం మేము. చేసి వాళ్ళకి ఏం కావాలి, ఎప్పటికి కావాలి, పెళ్లికా లేకపోతే యుఎస్ ఉపయోగించడానిక, అట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అట్లా మీకు ఏది ప్లాన్ సూట్ అవుతుందో దాని ప్రకారంగా పెట్టుకుంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఇచ్చిన డబ్బులు ఎక్కడ రావండి. నో డౌట్ ఎట్ ఆల్. ఇంకో సోర్స్ లేదు మీకు. అందర్ అసెట్ క్లాస్ లో ఇంకో సోర్స్ అంటే ల్యాండ్ అనుకోవచ్చు. ల్యాండ్ అంటే అవసరానికి రాదు, మనం బాగా అక్రూట్ చేస్తాం. కానీ పలానా టైంకి పెళ్లి ఉంది, రేపు 26 డిసెంబర్ లో పెళ్లి ఉంది, ఇప్పుడు ఈ టైం నుంచి మొదలు పెడతా ల్యాండ్ అని. ఇప్పుడు మన హైదరాబాద్ తెలిసిందే కదా, ఇబ్బంది పడతాం. కొనేవాడు రాడు, ముందుకు రాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? లిక్విడిటీ రాదు. సో అందుకనే దీన్ని మనకి అవసరానికి ఇప్పుడు ఎస్ఐపి ఉన్నాయి. ఎప్పటి నుంచో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎస్ఐపి పెట్టి మ్యారేజ్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్స్ కానీ, 10th నుంచి కానీ, ఇంటర్మీడియట్ కానీ ఎంత కావాలో అప్పుడే మనం 0 ఏజ్ నుంచి పెట్టుకుంటే ఫైనాన్షియల్ అసెట్స్ ని మార్కెట్ నుంచి ఫామ్ చేసుకుంటూ ఫిక్స్డ్ అసెట్స్ అంటే తాతల తరం కానీ మీరు సంపాదించిన డబ్బులు కానీ తీయకుండా మీ అవసరాలు, టార్గెట్స్, గోల్స్ అన్ని కూడా మార్కెట్ నుంచి తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా చేస్తే బిందాస్ తడిగుడ్డేసుకుని కూర్చోవచ్చు. ఎవరు కూడా ఫిక్స్డ్ అసెట్స్ తీయాలి. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా, ఆర్థిక మాంద్యాలు వచ్చినా మనం స్ట్రాంగ్ గా నిలబడచ్చు అంటారు. సమస్య లేదు. ఆర్థిక మాంద్యాలు వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే హయ్యర్ హైట్స్ లో మనం పెరిగినప్పుడు కొంటాం, పడినప్పుడు లోవర్ లోస్ లో కొంటాం కాబట్టి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అలాంటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే మీకు లాంగ్ టర్మ్ వ్యూ డెలివరీ అంటే ఇన్వెస్టర్ అనుకోండి. ఇన్వెస్టర్ ఇప్పుడు ఈ సంవత్సరానికి నేను పెట్టిన టార్గెట్ పెట్టి నాకు రాలేదు అనుకుంటే రావు. ఎట్టి పరిస్థితుల్లో ఒక టైం ఇచ్చి నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉంచుకున్నాను అనుకోండి, ఇట్ పేస్ లైక్ ఎనీథింగ్, ఇట్ పేస్ మోర్ మనీ. సో అది పెట్టుకొని ఫండమెంటల్ గా స్టాక్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినాయి. ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రంప్ డాన్స్లు ఇట్లాంటివి ఎక్కువైనప్పుడు మార్కెట్ కిందకు వస్తుంది. వచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ టు పిక్ అప్ మంచి స్టాక్స్ పెట్టుకొని
పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎందుకంటే అంటే ఈ టైంలో లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు ఈ టైంలో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటారా? ఇప్పుడు డౌన్ లో కూడా పెరిగే ఉంటాయండి, అప్ లో కూడా తగ్గే ఉంటాయి. కంపెనీ యొక్క దమ్ముని బట్టి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, సేల్స్ నడుస్తోంది, పీ బాగుంది వద్దనుకుంటాం. ఇప్పుడు సేల్స్ బాగుంది, గ్రోత్ బాగుంది అనుకుంటే పీ ఇంకా పెరిగిపోతా ఉంటది కదా, అప్పుడు ఎంత పెరిగినా దాంట్లో తేడా రాదు కదా. సో ఆ ప్రోడక్ట్ డిమాండ్ బట్టి మార్కెట్ లో ఉన్నంత కాలం దానికి ఆల్టర్నేట్ ఏదైనా వచ్చిందా లేదా, లేదా ఇంకా సేల్స్ ఉందా, గ్రోత్ ఉందా, వాళ్ళ ప్రొజెక్షన్స్ బాగున్నాయా, ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నారా, ఎక్కువ ఓపెన్ చేస్తున్నారా, సేల్స్ కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఇస్తున్నారా లేదా, ఇట్లాంటి బేసిక్ ఫండమెంటల్ చూస్తే చాలు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీ వన్ కెన్ డూ. వాళ్ళు సంపాదించడమే కష్టం. ఎవరైనా సంపాదించిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలనేది టైం ఉండదు కాబట్టి, కొంతమందికి ఎవరికైతే టైం ఉండదు కాబట్టి వాళ్ళ అనాలిసిస్ ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు చూసుకొని సరి చేసుకొని వాళ్ళు చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వినకుండా ఎందుకు పెడుతున్నారు, ఎందుకు కొంటున్నారు అనేది అమ్మటం కొనటం మన ప్రాఫిట్ వచ్చినప్పుడు చేస్తుంటే పలానా న్యూస్ వల్ల పెరిగింది, పలానా ఎక్స్పాన్షన్ వల్ల పెరిగింది అని తెలుస్తుంటది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఏం తెలియని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి వాళ్ళు చేసిన ఇది చేస్తుంటే ఆటోమేటిక్ గా చిన్నగా కొంతకాలానికి ఆ మ్యూచువల్ ఫండ్ కి చెప్పే ధైర్యం వచ్చేస్తుంది, ఇది కొనొచ్చు అది కొనొచ్చు అది. సో అట్లా ఏదైనా స్టెప్ బై స్టెప్ ఇది చేసుకుంటూ మార్కెట్ తెలియకపోయినా మార్కెట్ లో వచ్చి ఏఎంసీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చేసిన స్టెప్స్ ఎలా అవుతున్నారు. ఎందుకంటే వెల్త్ క్రియేట్ కావాలి, పేషెన్స్ ఉండాలి, అండ్ మన దగ్గర డబ్బులు ఉండాలి. ఇదే కదా కావాలి మెయిన్. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కి సంబంధించి ఏం చెప్తారు? స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్, మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది ఏంటి అసలు? అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఆ మార్క్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ స్మాల్ విల్ బికమ్ మిడ్ విల్ బికమ్ లార్జ్. అంటే స్మాల్ నుంచి మిడ్ కి రావడానికి ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. ఆ సేల్స్ బాగుండాలి, గ్రోత్ బాగుండాలి కదా. అవును. ఎప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ రావటం కొంచెం ఇదిగా ఉంటది, థర్డ్ గేర్ వచ్చినాక ఫోర్త్ గేర్ ఈజీ కదా. అట్లానే మిడ్ నుంచి లార్జ్ క్యాప్ వెళ్ళటం తొందరగా వస్తుంది. సో అందుకని మిడ్ క్యాప్ లోనే ఎక్కువ ఇది ఇన్స్టెంట్ గా అంటే తొందరగా మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే ఎక్కువ ఇస్తుంది, బట్ టైం ఎక్కువ పడుతుంది. సో అట్లా మనం ఏం చేయాలి, మల్టీ బ్యాగర్ అట్లాంటిది స్మాల్ క్యాప్ లో ఉన్నప్పుడే దాన్ని పసిగడితే లాంగ్ టర్మ్ అనుకుంటే బిలియనీర్ అవ్వచ్చు. ఒకటి చాలు, ఒక్కొక్కరికి ఒక లైఫ్ లో ఒకటి చాలు. కానీ మనం ఉంటామా 20%, 30% చేతులు ఉడుకోవు, 100% కానీ అసలు మనసు ఊరుకోదు, తీసేయండి అంటారు, తీసేస్తాం. సో అదే లాంగ్ టర్మ్ కొంత పర్సంటేజ్ ఉంచుకుంటే మన పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ అనేది కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు రిటర్న్స్ వస్తాయి, మన వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. అట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు మనకి ఒక సపోజ్ 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మనిషి ఏమో లాంగ్ టర్మ్ ఉన్నాడు, ఇంకొక అతనేమో రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేస్తూ షఫుల్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయకపోతే అది వేరే విషయం, మిస్ అవుతుంటాం. రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేస్తూ లోవర్ లెవెల్ లో కొంటూ హైయర్ లెవెల్ లో అమ్ముతున్నాడు అనుకోండి, ద పర్సన్ హూ హోల్డ్స్ ఫర్ లాంగ్ టర్మ్, the second person who holds for the short term ranges ప్రకారం చేస్తుంటే he may get more than that first person. ఎందుకంటే రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇట్లా 100 నుంచి 120, 120 నుంచి 180, 180 నుంచి మళ్ళీ 100 కి మస్తు సార్లు వస్తాయి. మార్కెట్ పడినప్పుడల్లా ఇట్లాంటి ఉన్నప్పుడు చాలా సార్లు కిందకి వస్తే ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ పెరుగుతాయి. అట్లా ఎన్ నెంబర్ టైమ్స్ వచ్చినప్పుడు హీ విల్ గెట్ మోర్, ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది కదా. సో అట్లా మార్కెట్ అవగాహన చేసుకుంటూ రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఆ స్క్రిప్ట్ ఫండమెంటల్స్ చూస్తూ, ఫండమెంటల్స్ 5% చాలు, టెక్నికల్స్ 95% చూసుకుంటే బ్రేక్అవుట్ అవుతుందా లేదా అంటే మనకు అప్పుడు జోష్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు. సో మొమెంటమ్ స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్, ఎందుకంటే మన టార్గెట్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ ని మనం పట్టుకోవాలంటే స్టడీ చేయాలి. ఎందుకంటే మా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయింది 60 నుంచి దాదాపుగా 75 దాకా 15 years. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి సంవత్సరం కూడా, ఈవెన్ ఈ డౌన్ మార్కెట్ కూడా ప్రతి సంవత్సరం ప్రాఫిట్ తీసుకొని తీర్థయాత్రలు కానీ మొత్తం చివరికి మానస సరోవర్ కూడా వెళ్ళొచ్చారు విత్ ప్రాఫిట్స్. అర్థం చేసుకోండి, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఏ సంవత్సరం అయితే ఏం చేయాలి మనం, ఈ సంవత్సరం పలానా సెక్టార్లు పడ్డాయి, ఓకే ఐటీ బాగా పడింది, నెక్స్ట్ నాకు 1 year టార్గెట్ పెట్టుకుంటే నేను అనుకున్న టార్గెట్ వస్తుంది, నేను తీర్థయాత్ర ఎక్కడో పెట్టుకున్నాను, నాకు ఇద్దరికి కలిపి 1 లక్ష అవుతుంది అన్నప్పుడు మార్కెట్ నుంచి అలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ 15 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన. సో ఏ ఏజ్ అయినా వాళ్ళైనా 100% ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకుని దాని ప్రకారం వెళ్తే బెస్ట్. ఇప్పుడు ఈక్విటీ మీద ఎంత నమ్మకం అంటే, ఇప్పుడు ఇదివరకు 80 years పోర్ట్ఫోలియో చూస్తే 80% డెట్, 20% ఈక్విటీ, లేదా 30% ఈక్విటీ ఉండేది.
ఎవరిదైనా చూడండి 80% ఈక్విటీ ఉంటుంది, 20% డెట్ కూడా లేదు. 10% మెటల్స్, లేదా 10% ఇంటర్నేషనల్ స్టాక్స్, లేదా 60% ఈక్విటీ, 20% ఏమో మెటల్స్, 20% ఏమో ఇంటర్నేషనల్ స్టాక్స్. అదే ఇప్పుడు వచ్చే అంటే పాత జనరేషన్ కాకుండా కొత్తగా వచ్చే అవును. జనరేషన్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా ఉన్న స్టాక్స్ లో కూడా విపరీతంగా వోలటాలిటీ ఉంది కాబట్టి డౌన్ వచ్చినప్పుడు పట్టుకుందాం, మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, డైవర్సిఫైడ్ కావాలనుకుని ఇది సో వచ్చింది, కొంత ఆలోచన అవగాహన అయితే వచ్చిందంటారు. వచ్చింది. ఎందుకంటే ఉమ్. గూగుల్ తల్లి చేతిలో ఉంది. మనం ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, యుఎస్ లో అవును, ఉన్నట్టే లెక్క అవును, కదా. అవును. యా, ఫైనల్ గా అక్కడ ప్రభు గారు చూస్తున్నాం అంటే గోల్డ్కి సంబంధించి రకరకాల అంశాలు వచ్చాయి. మీరు చాలా సార్లు చెప్పారు, ప్రధాని కూడా చెప్పారు. చెప్పినప్పుడు కొంతమంది పొదుపు పాటించారు, కొన్ని సందర్భాల్లో తప్పదు కాబట్టి కొనుక్కుంటూ ఉన్నాం. సో ఏంటి గోల్డ్ ఇప్పుడు రైట్ టైం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి కానీ, లేదు బై చేసుకోవటానికి కానీ? అంటే టైం ఉంది అంటే ఇప్పుడు 144 ఉంది ఇవాళ ఎక్స్చేంజ్ లో, 1000 పాయింట్స్ మైనస్. సిల్వర్ అయితే 2,22,849, 3,500 తగ్గింది. అంటే మీకు 140 నుంచి 150 రేంజ్ లోనే కదలాడికలు ఉంటాయి కొన్నేళ్లు, కొన్ని మంత్స్ అనుకోండి, అక్కడే ఉంటుంది. ఎప్పుడు బ్రేక్అవుట్ అవుద్దంటే ఎవరైనా కంట్రీస్ వచ్చి అమ్మితే అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అవుతాయి. బ్రేక్అవుట్ అంటే ఈ ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు పడింది కదా 165 నుంచి 140కి వచ్చింది, సో ఇక్కడ మనం కొనుక్కుందాం, ఎక్కువ చేసుకుందాం అనుకున్నప్పుడు చిన్న ఎక్కువ చేస్తుంటే బయింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం 150 బ్రేక్ అయ్యి మళ్ళీ 165 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రేంజ్ బౌండ్స్ లోనే ఉంటుంది, ఎక్కువ కదలాడిగా ఉండకపోవచ్చు. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ సంవత్సరం ఉండదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇచ్చింది. యా. సో ఇది లోవర్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గుద్ది అనే ఛాన్స్ ఏంటంటే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ మనం 6% నుంచి 15% చేశాం కాబట్టి ఆ 9% ఏదైనా తగ్గిస్తారని. ఎందుకంటే సోవర్జిన్ గోల్డ్ బాండ్ ప్రీమియం లో ఉండదు, మైనస్ లో ఉంది ఇప్పుడు. అది ప్రీమియం లోకి వచ్చి రావాలంటే అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది చేయలేదంటే ఈ 9% తీసేసినప్పుడు 4% ప్రీమియం లోకి వస్తుంది సోవర్జిన్ గోల్డ్ బాండ్, గవర్నమెంట్ బాండ్స్ ది, గోల్డ్ బాండ్స్ ది. సో అందుకనే దాన్ని అట్లానే ఉంచారు. సో ఈ 9% తీస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో తీసినప్పుడు అది ప్రీమియం లోకి వస్తుంది. అందుకనే ఆ 9% తీసినప్పుడు కొంచెం తగ్గుతుంది కదా గోల్డ్, అందుకని ఇంకొంచెం తగ్గచ్చు. ఈ రేంజ్ లోనే ఉంటుందా అంటే ఒకవేళ ఈ రేంజ్ కట్ అయితే మేబీ 136, 136, 137, అంతకు మించి తగ్గకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఏదైనా బాగా తగ్గాలి అంటే విపరీతంగా అన్ని కంట్రీస్ వచ్చి ముప్పుడుగా ఒకేసారి అమ్మాలి. అవన్నీ ఒకేసారి అమ్ముతాయా? ఎవరు అమ్మే పరిస్థితి లేదు. ఎక్కువ చేసినే ఉంది కాబట్టి భయం లేదు. సో ప్లస్ మళ్ళీ ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. ఎందుకు? గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. అది తగ్గదు కదా. అది కంట్రీస్ అన్ని కూడా, ఎక్కువ కంట్రీస్ మన ఇండియాని చూసి, మన పివి నరసింహ రిఫార్మ్స్ చూసి అన్ని కంట్రీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చర్నింగ్ చేస్తున్నాయి. ఇది డాలర్స్ నుంచి గోల్డ్ కి. అది ఆగదు. సో అందుకనే విపరీతంగా పడే ఛాన్స్ లేదు. ఆ డిమాండ్ ఉన్నంత కాలం కొంచెం రేంజ్ బౌండ్స్ లోనే ఉండొచ్చు. విపరీతంగా లాస్ట్ ఇయర్ వచ్చినంత ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ రేంజ్ లో ఉండొచ్చు. ఆ రేంజ్ లోనే చిన్న చిన్నగా పడింది కాబట్టి స్టాగర్డ్ మేనర్ లో బై చేసుకోవటం గోల్డ్ మంచిది అనే ఉద్దేశం. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు ఏమైనా రావచ్చు. మళ్ళీ రేపొద్దున ఆయన ట్రంప్ మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఇది అయిపోయింది, ఇష్యూ అయిపోయింది కదా, కొత్తది ఎట్లాగో నన్ను నవంబర్ కి ఉండనివ్వకపోవచ్చు, సో నేను అనుకున్న మనసులో ఉన్న భావాలన్నీ బయటికి పెడితే సరిపోద్ది, క్యూబాన్ గానీ ఇంకొకటి గ్రీన్లాండ్ గానీ అటాక్ చేసేద్దాం అనుకుంటే అంటే తప్ప అప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఏంటంటే మొత్తంగా మార్కెట్లు పడుతూ ఉంటాయి, మరలా లేస్తూ ఉంటాయి. లాభాలు ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏమైనా ఉంటుందా స్టాక్స్ లో మనీని మనం రిటర్న్ చేసుకోవడానికి? చూడండి, మెయిన్ మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాము, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. అవును. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీలో పెట్టే ఇన్వెస్ట్మెంటే వెనక్కి పోతోంది, ఇంట్రెస్ట్ తక్కువ అని. ఇప్పుడు అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేడం కూడా ఏం చేస్తుంది, పుష్ చేస్తున్నారు. ఎఫ్సి అన్నారు, ఓఎఫ్సిబి, ఈసిబి అంటే ఓవర్సీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ బాండ్స్ లో, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లో, వీటిల్లో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఎప్పుడో కూర్చుంటారంట. కూర్చొని వాళ్ళ వరకు ఎఫ్సి అన్నారు, వాళ్ళు ఎఫ్ఐఎస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది బ్యాంక్ లో డాలర్స్ రావాలి కాబట్టి దాని వరకే చూస్తున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ దాని వరకు ఇంత మటుకు మరి ఏం అవుట్పుట్ రిపోర్ట్ తీసుకుంటున్నారు, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కానీ బయటికి ఏం రాలేదు. సో బయటికి వస్తే దాంతో పాటు అప్పుడు యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి గవర్నమెంట్ కానీ మొత్తం ఇది కొంచెం డేంజర్, అప్పుడు మన మోడీ గారు వచ్చి గోల్డ్ ఆపండి అన్నారు. అంటే క్రూడ్ పెరిగినందువల్ల అంత బాగా స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే ఎక్కడోసారి సెటిల్ అవుతుంది అందరికి. మార్కెట్ కూడా చూడండి,
యుఎస్ మార్కెట్స్ పడట్లేదు. ట్రంప్ ఏదైనా చెప్పినప్పుడు ఇన్స్టెంట్ గా పడి ఆ ప్రాఫిట్ తీసుకొని నైట్ మళ్ళీ ప్లస్ లోకి వస్తున్నాయి. అంటే అందరికి అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. ఈయన ఎంతే మాట్లాడతారు, మనం చేసేది చేసుకుందాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ట్రేడర్స్ అనేది ప్రాఫిట్ అనేది విపరీతంగా బుక్ చేసుకుంటున్నారు. ఓన్లీ అంటే ట్రంప్ కు ఒక రకంగా మన ట్రేడర్స్ సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక రకంగా మనకి ఒక ఇండికేషన్ దారిస్తున్నాడు ఆయన, ఇట్లా సంపాదించుకోండి అని చెప్పి ట్రేడర్స్ కి సంపాదించుకున్నారు. అట్లానే మన ఇండియన్ మొత్తంగా ట్రంప్ మాట స్టాక్ మార్కెట్స్ ను శాసిస్తోందంటారా? 100%. అంటే వాళ్ళు పెద్దన్న పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ట్రిలియన్స్ ఎకానమీ. మరి వాళ్ళు ఆయన చెప్పిన పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పింది వేదం. ఒక్క మాట, ఇప్పుడు చిదంబరం గారు ఉన్నప్పుడు మార్కెట్ లో -300 -200 ఉన్న మార్కెట్ ఆయన వచ్చి బయటకు వచ్చి చిన్న పాజిటివ్ గా మాట్లాడినప్పుడు +200 +3కి వచ్చిన రోజులు కొల్లలు ఉన్నాయి. అంటే చూడండి, ఒక ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉన్నప్పుడు నాకేం సంబంధం లేదు, ఎఫ్ఐఎస్ ఉంటే ఏంది, పోతే పోయిందంటే పోయారు. మరి ఇప్పుడు ఆయన అట్లా కాదు కదా, ఆయన రమ్మన్న రావట్లేదుగా ఇప్పుడు మళ్ళీ రమ్మన్న రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఈ ఎస్టీటీలేమో విపరీతంగా పెంచేశారు, విపరీతంగా ఆప్షన్ చేసేవాళ్ళు కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, ఈ ఎఫ్ఐఎస్ కి విపరీతంగా ట్యాక్స్లు పడుతున్నాయి. సో ప్లస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్ని, అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసి సంపాదిస్తుంటారు నడ్డి వీరు. మరి వాళ్ళు ఎందుకుంటారు? ఎక్కడైతే ట్యాక్స్ లేని కంట్రీస్ లో దే ఆర్ ఫ్లీయింగ్ లైక్ ఎనీథింగ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది ఇవాల్టి మార్కెట్ ప్లస్. స్టే ట్యూన్.